మరదలనవుతా అండి. మడతల్లో. అంటే ఎప్పుడు తెలిసింది ఈ విషయము? అసలు ఏం జరిగిందని? మాకు అదే రోజు నైట్ తెలుసు. ఇలా హార్ట్ అటాక్‌తో ఇలా పడిపోయారని చెప్పి ఫోనొచ్చింది అని చెప్పి. సో, హుహు. దాని నెక్స్ట్ డే మేమొచ్చాము. వచ్చేసరికి ఇంకా రాలేదు. పోస్ట్‌మార్టంకి పంపించారు అని చెప్పి చెప్పారు. ఓకే. అంటే పోస్ట్‌మార్టం జరిగేటప్పుడు పోస్ట్‌మార్టం చేయొద్దని కానీ, ఏదైనా తను అనడం కానీ ఇది జరిగిందా? అన్నారంట పోస్ట్‌మార్టం చేయొద్దు. ఇది మనం తీసుకెళ్ళిపోదాం అని చెప్పి చాలా రిక్వెస్ట్ చేశారంట అక్కడ అని తెలిసింది. అత్త వాళ్ళు ఉండే వాళ్ళతో తను లేదు మనం వెళ్ళిపోదాం ఇంటికి పోస్ట్‌మార్టం అవసరం లేదు అని చెప్పి చేస్తున్న టైంలో ఆ అబ్బాయి కూడా అక్కడే ఉండే. అంటే ఆయన ఈ ఏరియాలో ఒక పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నట్టు ప్రొజెక్ట్ చేసుకున్నాడు. సో, హ్మ్. నేను చూసుకుంటాను ఇవన్నీ అవసరం లేదు. మనం వెళ్ళిపోదాము డెత్ సర్టిఫికేట్‌కి అన్నట్టు ఆయన ఏం మాట్లాడారో వద్దు అన్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు అక్కడే ఉండే పోస్ట్‌మార్టం టైంలో కూడా ఎవరు మహేష్ కూడా. మహేష్ కూడా ఉండే అని చెప్పారు. అంటే నేను ఆ! అక్కడ లేను. ఎందుకంటే వీళ్ళు చెప్పిందే విన్నాను కదా! నేను ఆ రోజు ఈవినింగ్ 4:00 వచ్చాను ఇక్కడికి యాక్చువల్‌గా. ఓకే. కానీ ఈ విషయం అంటే ఇప్పుడు అశోక్‌కి మదర్, ఫాదర్ వీళ్ళంతా కూడా వీళ్ళతో పాటే ఉంటారా? లేరండి. ఆ! వీళ్ళతో పాటు ఉండరు. వాళ్ళ ఫాదర్‌కి కొంచెం నీ పెయిన్ వల్ల ఆయన ఇక్కడ వీళ్ళది ఇంకొక హౌస్ ఉంది. ఇదే ఆ! బృందావన్ కాలనీలో. హ్మ్. అక్కడ ఉంటారు ఇండిపెండెంట్ హౌస్‌లో. సో, ఈయన రోజు ఆయన కోసం ఫుడ్ తీసుకెళ్ళి ఇవ్వడం, తేవడం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళ సెకండ్ ఫ్లోర్‌లో ఉంది గదా! ఇది రీసెంట్‌గా 4 ఇయర్స్ బ్యాకే ఇది కన్‌స్ట్రక్షన్ చేసుకున్నారు వీళ్ళు. సో, ఓకే. ఇక్కడ మూవ్ అయిన తర్వాత ఆయన పైకెక్కలేక ఆయన అక్కడుంటారు. సో, ఎవ్రీడే ఈయనెళ్లి ఫుడ్ ఇచ్చి రావడం జరుగుతుంది. అశోక్ వాళ్ళ మదర్ ఎక్స్‌పైర్ అయ్యారని విన్నాను. అవునండి. ఆ! మా మా అత్తగా.